యేసుక్రీస్తు అందరికీ వందనాలు. చుడుగో హౌసెస్లో మరి జనవరి నెలలో 2025 జనవరి మొదటి మాసంలో చివరి ఆదివారంలో ఈరోజు మరి వాక్య ధ్యానం మరి చదువుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం చదవండి ఒకసారి. లూకా సువార్త 23 లూకా సువార్త 23 39 లూకా సువార్త 23:39 39వ అధ్యాయం ఒకసారి మనం చదువుతున్నాము. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? నాకైతే ఇది న్యాయమే, మనం చేసిన వారికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకు ఆయన వానితో, నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను. ఇక్కడ ఇద్దరు నేరస్తుల్ని యేసు ప్రభు పురుషులు వేశారు. యేసు ప్రభు కుడి వైపున ఒక నేరం చేసిన ఒక వ్యక్తి, దొంగ కావచ్చు, ఇతర వేరే ఒక నేరం చేసిన ఇంకొక వ్యక్తి కావచ్చు. ఇద్దరు వ్యక్తులను యేసు ప్రభు కుడి వైపున ఒక పక్కన ఒక వ్యక్తిని సిలువేశారు, ఎడమ వైపున ఇంకొక నేరం చేసిన ఇంకొక వ్యక్తిని కూడా. ఇక్కడ ఏం రాసిందంటే, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం ఏంటంటే, వాళ్ళు నేరం చేశారు, నేరస్తులు అని ఇక్కడ రాయబడింది. నేరస్తులు అంటే హత్య చేయడం కావచ్చు, దొంగతనం కావచ్చు, ఏదైనా మోసం కావచ్చు, ఏదైనా కానీ ఒక చెడు పని అంటే ఒక నేరం చేసిన వ్యక్తులలో ఒకడు ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఈ శిలువ మీద యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు ఆయన చూపిన ప్రేమ అంతా కూడా అక్కడ కనబడేది. మా నాన్నగారు గడపలో చాలా మంది బంధువుల్ని ఆయన చర్చికి నడిపించాడు. వాళ్ళ సమస్యలో ఏదో వాళ్ళు వచ్చారు చర్చికి, సమస్యలు తీరించడానికి వాళ్ళు మళ్ళీ కొంతమంది, అమ్మా దేవుడు నమ్మకమ్మ, నీకు పరలోక రాజ్యం చేరతావు, మరి ఆయనే మన కోసం మన పాపల నిమిత్తం ఆయన రక్తం కార్చాడు, మరి ఆయన నమ్ముకుంటే చనిపోయిన తర్వాత మన పరలోక రాజ్యం చేరతాం. కొన్ని విషయాలు చెప్పి కొంతమంది నడిపిస్తే, వాళ్ళలో చివరి దాకా నిలబడిన వ్యక్తులు ఒక్కళ్ళు కూడా లేరు. వచ్చారు, సమస్య తీరింది. కొంతమంది 6 నెలలు వచ్చారు, కొంతమంది సంవత్సరం వచ్చారు, కొంతమంది 2 సంవత్సరాలు వచ్చారు. ఇదేదో వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడిని బట్టి, లేకపోతే కొంతమంది సమస్యలు జరగగానే కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో 2 సంవత్సరాల పాటు వచ్చారు, తర్వాత మానుకోవడం జరిగింది. మా నాన్న ఎంతమందిని అయితే తీసుకొచ్చాడు చర్చికి, చివరిదాకా ప్రభువులు నిలబడిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అంత అంటే
వాళ్ళు ఏంటంటే దేవుడి యొక్క ప్రేమ, ఇంత గొప్ప ప్రేమ దేవుడు చూపిస్తూ ఉంటే వాళ్ళ ప్రేమకు లోపడాల్సింది పోయి ఈ లోకానికి లోపడే పరిస్థితి కనపడుతుంది. మమ్మల్ని కూడా అంటారు, నువ్వు చనిపోతే ఆ కుటుంబంలో మీరు అంటే అట్లా ఆ కుటుంబంలో మీరు ఉన్నారు కాబట్టి అలా మీరు ఆ లెక్కలో మీరు పుట్టారు కాబట్టి ఒకవేళ మీరు చనిపోతే మా సమాజంలోకి మేము రానివ్వం అని చెప్పేసి వాళ్ళు అంటారు.